హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ కథ ఒక హీరో గురించి కాదు, ఒక విలన్ గురించి కూడా కాదు. ఇది ఒక ఫ్యామిలీ గురించి. కొన్ని బంధాలు రక్తంతో పుడతాయి, ఇంకొన్ని బంధాలు కష్టంతో కలిసి నిలబడినప్పుడు పుడతాయి. ఇది అలాంటి ఒక బంధం గురించి. ఇలాంటి స్టోరీస్ కూడా మీకు ఇంకా కావాలి అంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. విలేజ్ లో ఒక చిన్న ఇల్లు. ఆ ఇంట్లో నలుగురు వ్యక్తులు, ఇంకా లక్ష్మి, రాఘవ్ వీళ్ళిద్దరు అమ్మా నాన్న. వీళ్లకు ఇద్దరు పిల్లలు, అర్జున్ అండ్ అనన్య. అర్జున్ ఒక ఫ్యామిలీ కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అబ్బాయి, ఇంకా అనన్యకు అన్నయ్య అంటే ప్రపంచం. ఈ నలుగురు లైఫ్ సింపుల్ గా పీస్ఫుల్ గా లీడ్ చేస్తున్నారు. ఇంకా అర్జున్ రోజుకి విలేజ్ నుంచి బయటకు వెళ్తాడు అండ్ వర్క్ చేస్తూ మనీ సంపాదిస్తూ వాటితో వాళ్ళ ఇంటిని పోషిస్తూ ఉంటాడు. ఇంకా నాన్న హెల్త్ స్లోగా వీక్ అవుతుంది, అమ్మ వరి పడుతుంది. అర్జున్ మాత్రం చెప్పడు, సైలెంట్ గా ఇవన్నిటిని బేర్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఇదంతా అనన్య చూస్తూ ఉంటుంది, కానీ ఎవరిని డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య అంటే తనకు చాలా ఇష్టం. ఇంకా ఈ టైంలో అర్జున్ లైఫ్ లోకి మీరా పరిచయం అవుతుంది. మీరా ఒక ఇన్నోసెంట్ గర్ల్. తిను వీళ్ళ ఫ్యామిలీని చూసి చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఫీల్ అవుతుంది. ఇంకా తనకు బ్రదర్ లేడు, అయితే అర్జున్ ని ఒక సొంత బ్రదర్ లా ట్రీట్ చేయాలి అని చూస్తుంది. ఇంకా అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా చూసుకుంటారు ఈ అమ్మాయిని. తను వాళ్ళ అమ్మ నాన్నకి చాలా రెస్పెక్ట్ ఇస్తుంది. ఇంకా ఇదంతా అనన్యకి అర్థం అవ్వదు. అనన్య మా అన్నయ్యకి ఇంకొక సిస్టర్ ఎలా ఉంటుంది అని జెలసీగా ఫీల్ అయ్యి తనని దూరం పెడుతుంది. తర్వాత రియల్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కావ్య వచ్చాక. కావ్య వీళ్ళకు క్లోజ్ రిలేటివ్. ఇంటికి ఫ్రీక్వెంట్ గా వచ్చి వెళ్ళిపోతుంది. ఇంకా బయట స్వీట్ గా మాట్లాడుతుంది, లోపల కంపారిజన్ స్టార్ట్ చేస్తుంది. అనన్య దగ్గర చెప్తుంది, నీకు మీరా మీ అన్నయ్యతో దగ్గరవుతుంది అని అనిపించట్లేదా? మీ అన్నయ్య మీరాతోనే క్లోజ్గా ఉన్నాడు. ఇక నీకు వాల్యూ ఇవ్వడు, నిన్ను ఇంతకు ముందులాగా చూడడు. అర్జున్ దగ్గర చెప్తుంది, నీకు అనన్య మారింది అని అనిపించట్లేదా? అనన్య నీతో మాట్లాడను అని నాతో చెప్పింది. నీతో మాట్లాడమంటే తనకిష్టం లేదు అని కూడా చెప్పింది. ఇంక నువ్వు అనన్యతో మాట్లాడతావా? యాక్చువల్ గా కావ్యకి మీరా వాళ్ళ ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అలాగే అనన్య అండ్ అర్జున్ కలిసి బ్రదర్ సిస్టర్ లా ఉండడం కూడా తనకి ఇష్టం లేదు. వీళ్ళ ఫ్యామిలీలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, వీళ్ళని విడగొట్టాలి అని చెప్పేసి అర్జున్ తో అనన్యతో గిల్లలు చెప్పడం, ఇంకా వాళ్ళ గురించి ఒకరి గురించి ఒకరికి చెప్పడం, ఇలాంటివి చేసి వాళ్ళ బాండింగ్ ని చెడగొడుతుంది. అయితే ఇదంతా తెలియక అనన్య అండ్ అర్జున్ వాళ్ళిద్దరిని తప్పుగా అనుకొని వాళ్ళ ఇంట్లోనే కలిసి ఉంటూ కూడా వాళ్ళు మాట్లాడుకోవడం మానేస్తారు. ఇంకా చాలా సైలెంట్ అయిపోతారు కొద్ది రోజుల వరకు. అయితే ఇది అంతా కూడా వాళ్ళ పేరెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ మదర్ అనన్యని అడుగుతుంది, ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నావు, మాట్లాడొచ్చు కదా మీ అన్నయ్యతో అని చెప్పేసి అంటుంది. కానీ అనన్య ఏం పట్టించుకోకుండా తన పనులు తను చేసుకుంటుంది. అయితే అర్జున్ కూడా మాట్లాడడం మానేసి తన పనులు తను చేసుకుంటాడు. ఇక ఇంట్లో మాటలు తగ్గాయి, సైలెన్స్ పెరిగిపోయింది. ఈ సైలెన్స్ లోనే ఫ్యామిలీ మీద పెద్ద ప్రాబ్లం పడింది. వాళ్ళ నాన్నకు సీరియస్ అయిపోయింది. ఇంకా హాస్పిటల్స్ బిల్ పెరిగాయి, అప్పులు పెరిగాయి, ఇంకా రిలేటివ్స్ మాటలు స్టార్ట్ అయ్యాయి. అసలు మీరా వచ్చాక ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు వచ్చాయి అని స్ప్రెడ్ చేస్తారు. ఇంకా మీరా ఏం చెప్పదు, తను చాలా సైలెంట్ గా సైడ్ అయిపోతుంది. ఇంకా కావ్య ఇదే ఛాన్స్ అని చూసి మీరా వల్ల అనన్య అండ్ అర్జున్ విడిపోయారు అని స్ప్రెడ్ చేస్తుంది. అయితే అనన్య ముందు రోజు నైటే మీరాని అబ్జర్వ్ చేస్తుంది. అంటే మీరా నైట్ కిచెన్ లో అమ్మకి హెల్ప్ చేస్తుంది, ఇంకా ఫాదర్ కి మెడిసిన్స్ గురించి ఎంక్వైరీ చేస్తుంది. అనన్యకి క్లారిటీ వస్తుంది, ప్రాబ్లం మీరా కాదు, ప్రాబ్లం మాట్లాడకపోవడం ద్వారా అని అప్పుడు రియలైజ్ అవుతుంది. ఇంకా అనన్య ఫస్ట్ టైం స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది. నా బ్రదర్ ని విడదీయాలి అని ట్రై చేసిన వాళ్ళు ఫ్యామిలీ కాదు, కావ్య ట్రూ ఫేస్ బయటపడుతుంది. అప్పుడే అర్జున్ కూడా రియలైజ్ అవుతాడు. ఇంకా అమ్మ ఐస్ లో టీయర్స్, ఇంకా నాన్న కూడా చాలా రిలీఫ్ అయిపోతాడు. ఫ్యామిలీ కలిసి నిలబడింది. హాస్పిటల్ ఇష్యూ కూడా సాల్వ్ అయింది, బిల్స్ అన్ని మేనేజ్ చేశారు. అయితే ఇదంతా కూడా అనన్య అండ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు కలిసి రియలైజ్ అయ్యి ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం మిస్అండర్స్టాండ్ వల్ల, ఇంకా మనం మాట్లాడుకోవడం ద్వారా అని రియలైజ్ అయ్యి
ఇద్దరు కూడా వర్క్ చేస్తూ, మనీ సంపాదిస్తూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్టివ్‌గా నిలబడి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేస్తారు. ఇంకా అక్కడే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఇంకా ఫ్యామిలీ కలిసి నిలబడింది. కావ్య అయితే ఇదంతా చూసి జెలసీగా ఫీల్ అయ్యి, రియలైజ్ అయ్యి ఇంకా ఏమనకుండా సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. ఈ కథ నుంచి ఒక చిన్న లెసన్ ఏంటంటే, ఫ్యామిలీ అంటే పర్ఫెక్ట్ పీపుల్ కాదు. మిస్టేక్ చేసినా వాళ్ళని కూడా కలిసి కరెక్ట్ చేయడం. ఇంకా బంధం అంటే రక్తం కాదు, నమ్మకం. అసలు మాట్లాడకపోవడం ద్వారానే ఇవన్నీ వస్తాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంట్లో కలిసి అందరూ మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవాలి. లేదు అంటే బయట వాళ్ళ మాటలు వినడం ద్వారా మన బాండింగ్ అనేది చెడిపోతుంది. సో, ఈ స్టోరీ మీకు మీ ఫ్యామిలీని గుర్తు చేస్తే ఒక లైక్ ఇవ్వండి.